రామ్ చరణ్. ఈ పేరు వినగానే మాస్, క్లాస్, గ్లోబల్ స్టార్ అనే 3 పదాలు వెంటనే గుర్తుకొస్తాయి. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఇంత పెద్ద బతుకు కేవలం ఒక హీరో జన్మదినం కాదు, కోట్లాది అభిమానుల సంబరాల రోజు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కించెత్తు గర్వం కూడా అతడికి లేదు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఇక 2007లో వచ్చిన చిరుత సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించాడు. కానీ అసలు బ్రేక్ మాత్రం మగధీర సినిమాతో వచ్చింది. ఆ సినిమా ఆయన కెరీర్ ను ఒక్కసారిగా టాప్ గేర్ లోకి తీసుకెళ్లింది. అక్కడి నుండి చరణ్ వెనక్కి తిరిగి చూసుకున్న సందర్భమే లేదు. రంగస్థలంలో చెవిటి వ్యక్తిగా చేసిన నటన ఆయనలోని అసలు నటుడిని బయటకు తీసింది. అదేవిధంగా RRR సినిమాలో ఎన్టీ రామారావు జూనియర్ తో కలిసి చేసిన నటన ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాటతో ఆ సినిమా అకాడమీ అవార్డ్స్ వరకు వెళ్లి భారత్ గర్వంగా నిలిచింది. అవార్డ్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. కానీ ఆయనకు వచ్చిన అతిపెద్ద అవార్డు మాత్రం అభిమానుల ప్రేమి అని చెప్పొచ్చు. సినిమాలతో పాటు సమాజ సేవలో కూడా చరణ్ ముందుంటారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, కంటిదానం వంటి సేవలను కొనసాగిస్తూ అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉంటారు. కరోనా సమయంలో కూడా ఆయన చేసిన సహాయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక హీరోగానే కాదు, ఒక మంచి మనిషిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా కూడా రామ్ చరణ్ నిలుస్తున్నారు. సినిమాల్లో యాక్షన్ చూపించే హీరోలు చాలా మందే ఉంటారు. కానీ రియల్ లైఫ్ లో కూడా అదే హృదయం చూపించేవారు కొద్ది మంది మాత్రమే. అందులో రామ్ చరణ్ ఒకరు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. థియేటర్లలో, ఫ్యాన్ షోలలో పండుగ వాతావరణం నెలకొంది. మాస్, క్లాస్, గ్లోబల్ స్టార్, టాలెంట్, డెడికేషన్, హ్యుమానిటీకి నిలువెత్తు నిదర్శనం అదే రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ పేరు వినగానే మాస్, క్లాస్, గ్లోబల్ స్టార్ అనే 3 పదాలు వెంటనే గుర్తుకొస్తాయి. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఇంత పెద్ద బతుకు కేవలం ఒక హీరో జన్మదినం కాదు, కోట్లాది అభిమానుల సంబరాల రోజు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కించెత్తు గర్వం కూడా అతడికి లేదు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు రామ్ చరణ్. 2007లో వచ్చిన చిరుత సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించాడు. కానీ అసలు బ్రేక్ మాత్రం మగధీర సినిమాతో వచ్చింది. ఆ సినిమా ఆయన కెరీర్ ను ఒక్కసారిగా టాప్ గేర్ లోకి తీసుకెళ్లింది. అక్కడి నుండి చరణ్ వెనక్కి తిరిగి చూసుకున్న సందర్భమే లేదు. రంగస్థలంలో చెవిటి వ్యక్తిగా చేసిన నటన ఆయనలోని అసలు నటుడిని బయటకు తీసింది. అదేవిధంగా RRR సినిమాలో ఎన్టీ రామారావు జూనియర్ తో కలిసి చేసిన నటన ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాటతో ఆ సినిమా అకాడమీ అవార్డ్స్ వరకు వెళ్లి భారత్ గర్వంగా నిలిచింది. అవార్డ్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. కానీ ఆయనకు వచ్చిన అతిపెద్ద అవార్డు మాత్రం అభిమానుల ప్రేమి అని చెప్పొచ్చు. సినిమాలతో పాటు సమాజ సేవలో కూడా చరణ్ ముందుంటారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, కంటిదానం వంటి సేవలను కొనసాగిస్తూ అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉంటారు. కరోనా సమయంలో కూడా ఆయన చేసిన సహాయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక హీరోగానే కాదు, ఒక మంచి మనిషిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా కూడా రామ్ చరణ్ నిలుస్తున్నారు. సినిమాల్లో యాక్షన్ చూపించే హీరోలు చాలా మందే ఉంటారు. కానీ రియల్ లైఫ్ లో కూడా అదే హృదయం చూపించేవారు కొద్ది మంది మాత్రమే. అందులో రామ్ చరణ్ ఒకరు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. థియేటర్లలో, ఫ్యాన్ షోలలో పండుగ వాతావరణం నెలకొంది. మాస్, క్లాస్, గ్లోబల్ స్టార్, టాలెంట్, డెడికేషన్, హ్యుమానిటీకి నిలువెత్తు నిదర్శనం అదే రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ పేరు వినగానే మాస్, క్లాస్, గ్లోబల్ స్టార్ అనే 3 పదాలు వెంటనే గుర్తుకొస్తాయి. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఇంత పెద్ద బతుకు కేవలం ఒక హీరో జన్మదినం కాదు, కోట్లాది అభిమానుల సంబరాల రోజు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కించెత్తు గర్వం కూడా అతడికి లేదు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు రామ్ చరణ్.
ఇక 2007లో వచ్చిన చిరుత సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించాడు. కానీ అసలు బ్రేక్ మాత్రం మగధీర సినిమాతో వచ్చింది. ఆ సినిమా ఆయన కెరీర్ ను ఒక్కసారిగా టాప్ గేర్ లోకి తీసుకెళ్లింది. అక్కడి నుండి చరణ్ వెనక్కి తిరిగి చూసుకున్న సందర్భమే లేదు. రంగస్థలంలో చెవిటి వ్యక్తిగా చేసిన నటన ఆయనలోని అసలు నటుడిని బయటకు తీసింది. అదేవిధంగా RRR సినిమాలో ఎన్టీ రామారావు జూనియర్ తో కలిసి చేసిన నటన ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాటతో ఆ సినిమా అకాడమీ అవార్డ్స్ వరకు వెళ్లి భారత్ గర్వంగా నిలిచింది. అవార్డ్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. కానీ ఆయనకు వచ్చిన అతిపెద్ద అవార్డు మాత్రం అభిమానుల ప్రేమి అని చెప్పొచ్చు. సినిమాలతో పాటు సమాజ సేవలో కూడా చరణ్ ముందుంటారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, కంటిదానం వంటి సేవలను కొనసాగిస్తూ అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉంటారు. కరోనా సమయంలో కూడా ఆయన చేసిన సహాయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక హీరోగానే కాదు, ఒక మంచి మనిషిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా కూడా రామ్ చరణ్ నిలుస్తున్నారు. సినిమాల్లో యాక్షన్ చూపించే హీరోలు చాలా మందే ఉంటారు. కానీ రియల్ లైఫ్ లో కూడా అదే హృదయం చూపించేవారు కొద్ది మంది మాత్రమే. అందులో రామ్ చరణ్ ఒకరు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. థియేటర్లలో, ఫ్యాన్ షోలలో పండుగ వాతావరణం నెలకొంది. మాస్ క్లాస్ గ్లోబల్ స్టార్, టాలెంట్, డెడికేషన్, హ్యుమానిటీకి నిలువెత్తు నిదర్శనం అదే రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్.